మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇక రాజకీయాలు ఇడిచిపెడుతున్నా ఇప్పటికెంచి వ్యవసాయమే చేసుకుంటా, మళ్ళీ ఏ పార్టీలకు పోయే ఆలోచన చెయ్యను గాక చెయ్యను అని చాలా గట్టిగా చెప్పిండు కదా విజయసాయిరెడ్డి సారు. అగ్గో గదే సారు మళ్ళా రాజకీయాలకు అత్తడట. మరి సారు ఏ పార్టీలో షరీక్ అవుతాడో, ఏ పదవిలో కూర్చుంటాడో, అసలు మళ్ళీ గీ మాట ఎందుకు అన్నాడో అనేది పురాగా తెలవాలంటే ఇగో గీ ముచ్చట పురాగా చూసి రావాలి. చూసి రాపోండి. రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలనా? నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా. వ్యవసాయం నేను వదిలేసుకుంటా. నా ఇష్టం. రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలనా? నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా. వ్యవసాయం నేను వదిలేసుకుంటా. నా ఇష్టం. రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలనా? నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా. వ్యవసాయం నేను వదిలేసుకుంటా. నా ఇష్టం. మళ్ళీ రాజకీయాలకు రావాలంటే ఎవరి పర్మిషన్ తోటి నాకు పని ఏంది? ఎవరు ఏమనుకుంటే నాకేంది? నాకు రావాలనిపిస్తే మళ్ళీ వస్తా, రాజకీయాలు చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తా అని కుండ బద్దలు కొట్టిండు విజయసాయిరెడ్డి సారు. రాజకీయాలను విడిచిపెట్టి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన ముచ్చట్ల అవసరమైతే వ్యవసాయం విడిచిపెట్టి మళ్ళీ రాజకీయాలకు వస్తా అని గట్టిగానే మాట్లాడిండు విజయసాయిరెడ్డి సారు. మరి సార్ అయితే పువ్వు పాటలు షరీక్ అవుతాడు అనే ముచ్చట్లు బాగానే నడుతున్నాయి బయట. మరి గవిగిత నిజమైతే ఏందో తెలియదు కానీ ఇక అధికారంలో లేనప్పటి నుంచి అధికారంలోకి వచ్చేదాకా పంకపాటిని విజయసాయిరెడ్డి సారే మోసిండట. అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. నెంబర్ 2 జాగాలుండే టోన్ని కింద పడేసి అవమానించుర్రు అని కూడా మొత్తం కుల్లా చెప్పుకొచ్చిండు సారు. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి. పార్టీని విడిచిపెట్టిన దానికంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితుల గురించే ఎక్కువ బాధపడుతున్నట్టున్నాడు విజయసాయిరెడ్డి సార్. కానీ రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉంటారో ఉండరో తెలియదు, కానీ శాశ్వత దోస్తులు అయితే ఖచ్చితంగా ఉండరు అనేది విజయసాయిరెడ్డి సారు జగనన్నను చూస్తే మస్తుగా కానొస్తున్నది అని అనబట్టిరుగ్గి ముచ్చటరికైనా కొందరు రాజకీయ మేధావులు.